హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి రుణమాఫీకి మాట ఇచ్చిన ఆగస్టు 15 లోపు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి బోనస్ మాత్రం సన్న రకాలకే ఇస్తా అని చెప్పి మరోసారి నాలక మడతపెట్టిండు. ఏదైతే మరి రాష్ట్రంలో అత్యధికంగా 90% మంది దొడ్డు రకం వడ్లనే పండిస్తారు, మరి రైతులను మళ్ళీ మోసం చేసిందని చెప్పి ఒకవైపు కేసీఆర్ ఆరోపించడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు మరి గత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసింది రాష్ట్రాన్ని చెప్తున్న రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు మరి పాత అప్పులతో పాటు కొత్త అప్పులను ఏ విధంగా కడతారని చెప్పి మరి ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే బోనస్ బొందబెట్టిండు, సన్నాలకే 500 బోనస్, పంట బోనస్ కు సర్కార్ కొత్త మెలుగా, ఎన్నికల్లో వరకే 500 బోనస్ అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు. సన్నాలకే అంటే ఊరుకునేది లేదని హెచ్చరిక, రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి రేవంత్ సర్కార్ అమసోపాలు పడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ రైతులు అటు ప్రతిపక్షం వెంటబడుతుంటే ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అన్ని తానే అన్నట్టు ప్రతి నిర్ణయంపై తన మాటగా చెప్పుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి హామీలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. సహచార మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ హామీల నుంచి సీఎం రేవంత్ ఎలాగైనా గట్టెక్కాలని చూస్తున్నారు. తాజాగా పంట బోనస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సన్నాలకే మాత్రమే ఇస్తామనడంతో రైతాంగం ఆందోళన గురవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఇస్తున్న హామీలన్నీ కూడా ఏకపక్షంగా ఉంటున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మంత్రులు ఎవరు కూడా మరి నాకు సంబంధించి ఈయన ఇచ్చిన హామీల విషయంలో జోక్యం కలగజేసుకోవడం లేదు. ఏదైనా ఉంటే దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మరి ఈ హామీలన్నిటి కూడా తన మెడకు చుట్టుకుంటున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి, అదేవిధంగా ప్రభుత్వం మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తొలగించడానికి మెలికలు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో భాగంగానే రైతు బంధు అనేది మరి 5 ఎకరాలకే వేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నికల వేళ మరి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో మరి గత ప్రభుత్వం లాగే వేస్తామని చెప్తా ఉన్నాడు. ఇప్పటికే నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్రెడీ వేసేసినామని చెప్పిండు. మరి 6వ తారీఖే పూర్తి చేసినాం అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇంకా కూడా మరి రైతు బంధు రావాల్సిన రైతులు ఉన్నారు. దానికి సంబంధించిన వార్తలు కూడా చూద్దాం. అదేవిధంగా ఏదైతే మరి 500 బోనస్ ప్రభుత్వం మీద తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే మరి ఇక్కడ రైతు బంధుకు ఎంతైతే నిధులు అవుతాయో అంతకంటే 4 రెట్లు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉన్నది. 4 రెట్లు మరి ఏదైతే 15,000 రూపాయలు ఎకరానికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మరి ఎకరానికి 30 క్వింటాలు అనుకున్నా కూడా ఒక ఎకరానికి రైతు బంధు ఇచ్చేది మరి రైతు భరోసా ఇస్తే, ఇప్పుడైతే రైతు బంధు ఇస్తున్నారు 10,000 అయితే, రైతు భరోసా ఇస్తే 15,000 అయితే అది ఒక సీజన్కే ఇక్కడ 15,000 ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే 2 సీజన్లు కలిపి 30,000 ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే రైతు భరోసా కంటే రెట్టింపు డబ్బులు అవసరమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం సన్నాలను వండిస్తేనే 500 బోనస్ ఇస్తా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎట్లాగూ దొడ్డు రకం ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది, మేము సన్న రకం కొనుగోలు చేస్తామంటున్నారు. సన్న రకాలు కూడా ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది. మరి ఇక్కడ మీరు ఇస్తా అన్నది ఇక్కడ రైతుకు మరి భరోసా, వాళ్ళకు మరింత చేయూత ఇవ్వడానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పి వ్యవసాయాన్ని మరి మేము ఇంకా ప్రోత్సహిస్తామని చెప్పిండు. ఈ రోజు ఏమో సన్నాలకే ఇస్తా అని చెప్పి నాలుక మరదబెట్టిండు. ఎందుకంటే రాష్ట్రంలో 90% మంది రైతులు కూడా ఇక్కడ సన్న వడ్లు పండించరు, కేవలం దొడ్డు వడ్ల వైపే ఉంటారు. కాబట్టి ఆ 10% మందికి ఇచ్చి చేతులు దులుపుకోవడానికి మనం మలకబెట్టినట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే నేను రాష్ట్ర వ్యాప్త నిరసన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు, సన్నాలకు మాత్రమే 500 బోనస్, రైతాంగాన్ని వంచడమే రేవంత్ సర్కార్ పై కేసీఆర్ మండిపాటు. ఏదైతే మరి సన్నాలకు మాత్రమే ఇస్తా అన్నదానికి మరి ఇక్కడ కేసీఆర్ నిరసనలకు పిలుపునిచ్చిండు, రైతులను మోసం చేసిండు, ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టిండు. ఏదైతే మరి ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలన్నిటి కూడా మెలకబెట్టుతూ వస్తా ఉన్నది.
మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా మార్చి దాన్ని 5 ఎకరాలకే ఇస్తామని ఒకసారి, సాగు చేసిన వారికే ఇస్తామని మరొకసారి, ఈ రకంగా ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు పంట కోసి పంట కొంతమంది అమ్మకాలు కూడా జరిగినాయి, దానికి సంబంధించిన డబ్బులు వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు రైతు బంధు రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ రైతు ఏదైతే బోనస్ను మళ్ళా మెలకబెట్టి బోనస్ను మరి ఇక్కడ బోగస్ గా మార్చే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. అప్పుల కోసం పన్నుల మోత, రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అసలు కోణం. కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్నారు రేవంత్. దానికోసం కార్పొరేషన్ తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తేనున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా కార్పొరేషన్ కు ఆదాయం చూపెడతామన్న రేవంత్. కార్పొరేషన్ అప్పులపై జనాల్లో సందేహాలు, బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయి ఈ అప్పు తీర్చడానికి, మళ్ళీ జనంపైనే భారం, సెస్సుల రూపంలో ఛార్జీల మొత్తం పైసా వసూలు, ఇదేనా ప్రజాపాలన అంటే, అప్పుల పాలు చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే రేవంత్ కు జనం సంధిస్తున్న ప్రశ్నలు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏకకాలంలో డబ్బులు అవసరం కాబట్టి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను తీసుకుంటే మరి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఎట్లా చెల్లిస్తారని చెప్పి అడిగిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ మరి ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు మరి రుణమాఫీ చేస్తాం, కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుంటాం అంటున్నారు. మరి ఆ కార్పొరేషన్ ద్వారా ఎలా చెల్లిస్తారనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. అంటే సెస్ల రూపంలోనో మరి పన్నుల రూపంలోనో నెలకు ఎంత లేదన్నా 800 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజల నెత్తిన భారం వేసి వాటిని అన్నింటినీ కూడా రుణమాఫీకి తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరోవైపు మరి ఇక్కడ ఈ పత్రికలు ఒకటి ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డిది విశాల హృదయం, ఆయన ఎలా కడతాడు మరి ఇక్కడ కార్పొరేషన్ ద్వారా అంటే, కార్పొరేషన్ ద్వారా మరి అప్పు తీసుకొచ్చి ఆయన ఏదైతే ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, ట్రిబుల్ ట్యాక్స్, బి ట్యాక్స్ వీటన్నిటి ద్వారా వాళ్ళు దానికి మళ్ళిచ్చి కడతారు. మీకేమైతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మరి అక్కడ రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు, 1 సంవత్సరం మేము కడుపు కట్టుకొని అక్రమ సంపాదనను ఆపేసి దాన్ని రుణమాఫీకి చేస్తే ఎడమచేత్త కొట్టేస్తా అని చెప్పిండు. వీళ్ళేమో లబోదిబో అంటున్నారు. రాష్ట్ర పరిస్థితిని చూసి మీకు అంత అవసరం లేదు, వాళ్ళ ట్యాక్సులన్నిటినీ 1 సంవత్సరం ఆపుకొని రుణమాఫీకి మళ్ళీ ఇస్తారు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరేం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, మీరు వసూలు చేయరు, వేరే వాళ్ళను వసూలు చేయరు, ఇదే పద్ధతి మీది. ఇక్కడ ఆయన రైతుల కోసమే వసూలు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు చేసే ఆర్ ట్యాక్సులు, ట్రిబుల్ ట్యాక్సులు మరి ఇక్కడ రుణమాఫీ వైపు మళ్ళిస్తే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తీసుకొని ఆ ట్యాక్సులన్నింటినీ దాని వైపు మళ్ళిస్తాడు. ఆయన పుట్టగట్టుకొని ప్రజల కోసం పోరాడుతుంటే మీరు ఆయన మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గమనించాలి, మీరు వసూలు చేయరు, వేరే వాళ్ళను వసూలు చేసి కట్టనియరు, ఇదే పద్ధతి అని చెప్పి అవుతాను. అమ్ముకుంటే అమ్ముకోండి. మెట్రో ఫర్ సేల్ పై రేవంత్ వ్యాఖ్యలు. ఫ్రీ బస్ తో ఎల్ఎన్టీకి భారంగా మారిన మెట్రో నిర్వహణ, సంచలనం సృష్టిస్తున్న ఎల్ఎన్టీ వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి తీరే కారణమా మహాలక్ష్మి పథకంపై ఎల్ఎన్టీ విమర్శలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని హెచ్చరిక. ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అనే కార్యక్రమాన్ని ఏ ముహూర్తంలో మరి పెట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి వాళ్ళు పెట్టిన ఆ పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది, ఎంత మేరకు లబ్ధి జరుగుతుంది అనేది చూసినట్టయితే ఇక్కడ మహిళలు వాళ్ళు ఎవరి కోసం అయితే ప్రవేశపెట్టిందో ఆ మహిళలు సంతోషంగా లేరు. మరోవైపు ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భరమైనవి, వాళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికే, హైదరాబాద్కే తలమానికంగా ఉన్నటువంటి మెట్రో రైలు ప్రాజెక్టు లాంటివి కూడా మూసేసుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. ఈ రోజు మహాలక్ష్మి పథకం ఒక పథకం ప్రవేశపెడితే దాని ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉండాలి, అదేవిధంగా మహిళలకు కానీ పేదలకు కానీ చేయూతనిచ్చే విధంగా ఉండాలి. ఈ రోజు మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారా అంటే నిత్యం మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదంటే ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నిత్యం ప్రయాణం చేసే ఉద్యోగులకు మాత్రమే అది ఉపయోగపడుతున్నది తప్ప సామాన్య మహిళలు ఏదో ఒక రోజు బస్సు ఎక్కుతారు, వాళ్ళకి ఇచ్చే 50 రూపాయల కోసం ఇక్కడ లక్షలాది రూపాయలను వృధాగా ఖర్చు చేస్తా ఉన్నది. మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు లాంటి వాళ్ళు కూడా మూతపడే దుస్థితికి తీసుకొచ్చింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పునరాలోచన చేసుకోవాలి. మరి ఈ విధంగా మరి ఆ పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే అంశాన్ని కూడా పరిశీలించాలి. కేవలం ఓట్ల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఇలా బెడిసి కొడితే ఏమైంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాన్ని చూసి మనం గమనించవచ్చు. ఈ అప్పుపై తప్పుడు ప్రచారం. తీసుకుంది 3 లక్షల కోట్లే, కాంగ్రెస్ ఎందుకు అప్పు చేస్తోంది? కరెంటు ఉద్యోగులపైనే నిందల, రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టం తెలంగాణ భవన్ లో కేటీఆర్. ఏదైతే అప్పుపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము తీసుకున్నది 3 లక్షల కోట్లు అయితే 7 లక్షల కోట్లు అని చెప్తున్నది. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేస్తా ఉన్నది? మరి అప్పులు తప్పన్నారు కదా, మరి మీరు చేస్తే తప్పు కదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు సినిమా టాకీసుల పరిస్థితి కూడా దుర్భరంగా మారింది. సినిమా టాకీస్ కార్మికుల పరిస్థితి కూడా దుర్భరంగా మారింది. సినిమా టాకీసులు బంద్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్.
రేపటి నుంచి 10 రోజులు మూసివేత పెద్ద సినిమాలు లేకపోవడంతో నిర్ణయం అని చెప్పి మరి ఇక్కడ ఇబ్బందికర కరువు పరిస్థితులు వస్తే ఒక్కొక్క అనుబంధంగా ఏ విధంగా ఇబ్బందులు అవుతాయనే దాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చారు. సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. అందరూ మీలా కుట్రలు చేయరు, పాలన చేతకాకే ఆరోపణలు, ఉద్యోగులపై ఆరోపణలు దురదృష్టకరం అని చెప్పి ఏదైతే విద్యుత్ రంగాన్ని మరి 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉన్న విద్యుత్ సంస్థలను 20,000 మెగావాట్లకు తీసుకొస్తే ఈరోజు మళ్ళా విద్యుత్ రంగాన్ని అంత కుప్పగొల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఉన్నాయో కరెంటు కోతలు ఆ పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పి అదేవిధంగా దానికి బాధ్యులను మరి ఉద్యోగులను చేసి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గుండె మండిన రైతు అండగా బీఆర్ఎస్. ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధన్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన కామారెడ్డి జిల్లా మహబూబ్నగర్ మండలంలోని కొమరంచ రైతులు. మెదక్ జిల్లా చిలిపివేడు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపై అన్నదాతల రాస్తారోకో. ధాన్యం కొనుగోలు జాప్యంపై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. అకాల వర్షాలకు తడిసిన వాటిలో మొలకెత్తుతున్న సర్కార్ పట్టించుకోకపోవడంపై కన్నెర చేశారు. గుండెమండిన రైతులు ధాన్యం కుప్పలకు నిప్పిపెట్టారు. ధాన్యం తెచ్చి 20 రోజులైనా కాంటా కావడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కపేటలో రైతులు రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమరంచ రైతులు బోధన్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని బైఠాయించారు. ఏదైతే రైతులు మరి మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం, ధాన్యం ఆల్రెడీ కొనుగోలు జరుగుతున్నాయని చెప్పి ఏదైతే చెప్పిందో ఇప్పటి వరకు కూడా ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మరోవైపు తడిచిన వాటిలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు మరి రాస్తారోకాలు చేస్తున్న చూస్తాం, ధర్నాలు చేస్తున్న చూస్తాం, కలెక్టరేట్లను ముట్టడి చేస్తున్న చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించాలని చూస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి మా ధాన్యం కొనుగోలు చేయాలని దీనంగా అడుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలు మీద కాలేసుకొని రాజులాగా ఉన్న రైతులు ఇలా రోడ్ల మీద ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడ్డది, పోలీసుల కాళ్ళు మొక్కాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇది ఇందిరమ్మ రాజ్యంలో రైతుల దుస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతుకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. రైతు బంధు ఇప్పటి వరకు ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసాని మోసం చేసిరు, దాన్ని రైతు బంధుకే పరిమితం చేసిరు. మరోవైపు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, దాన్ని ఆగస్టు 15 పట్టుకపోయిండు. బోనస్ అన్నాడు, బోనస్ మీద 4 మడత పెట్టిండు. మరి దొడ్డు రకాలకి సన్న రకాలకే ఇస్తామని అంటున్నారు. కొన్ని ధాన్యం మేము పండించిన ధాన్యం గత ప్రభుత్వం లాగే కొనుగోలు చేసి మా పైసలు మాకు ఇవ్వండి అని చెప్పినా కూడా ఇక్కడ కొనుగోలు సక్రమంగా జరగని దుస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రైతుల గోస ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నది. ఇక దీనికి సంబంధించి మరి సన్నవడ్లకే బోనస్ ఇస్తాము అని కాంగ్రెస్ మరో దాగా చెప్పి ఇక్కడ వస్తే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఇక్కడ కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి ఇక్కడ రైతులందరూ కూడా ధాన్యం కుప్పలను తగలబెడుతున్నారు. వాళ్ళ అసహాయతను ఇక్కడ చూపించడం కోసం మరి వీళ్ళు ఇక్కడ ఇంకా ఏం చేయలేని పరిస్థితి రైతులది. అందుకని చెప్పి వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళే తగలబెట్టుకుంటా ఉన్నారు. ధాన్యాన్ని ఏ విధంగా చూస్తారంటే రైతులు దేవతతో చూస్తారు. అలాంటి దేవతకి నిప్పు పెట్టాల్సి రావడం వాళ్ళ దురదృష్టకరం. వాళ్ళ అసహాయత, వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేయడం కోసం ఈ విధంగా వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితిని మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాఫీకి మార్గం చూడండి, ఆగస్టు 15 చేసి తీరాల్సిందే ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో వేగం పెంచండి, ఇప్పటికే పూర్తి కావాల్సిన ధాన్యం కొనుగోలు ఇంకా వేగం పెంచండి అని చెప్పి సీఎం చెప్పినప్పుడు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇప్పటి వరకు మన అధికారులు ఎందుకు ధాన్యాన్ని చేయడం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. రుణమాఫీకి 40,000 కోట్లు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు. దాదాపు 40 లక్షల మంది రైతులు అసలు వడ్డీ కలిపితే 40,000 కోట్లకు పైగా నిధులు అవసరం అని అంచనా. ప్రతి నెల 800 కోట్లకు పైనే పక్కన పెట్టాల్సి అసలు రావచ్చని మరి లెక్కలు అని చెప్పి ఏదైతే మరి 40,000 కోట్ల రూపాయలను మరి కట్టాలంటే నెలకు 800 కోట్లు కట్టాలని చెప్పి ఇక్కడ అంచనా వేస్తున్నది. మరి ఏ విధంగా అని చెప్పి మల్లగుల్లాలు పడతా ఉన్నది. వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసిండు రేవంత్ రెడ్డి మరి ఏదైతే 1 సంవత్సరం కడుపు కట్టుకొని పూర్తి స్థాయిలో కట్టేస్తాను, మీరు 4 సంవత్సరాలకు అంచనాలు వేసుకొని ఉండకండి, అవన్నీ రేవంత్ రెడ్డి 1 సంవత్సరంలో కట్టేస్తాడు. ఆయనకు ఆర్ ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నది, ట్రిబుల్ ట్యాక్స్ ఉన్నది, అదేవిధంగా ఇంకో బి ట్యాక్స్ కూడా ఉన్నది. ఇవన్నింటినీ కూడా రుణమాఫీ వైపు మళ్లించి అవన్నింటినీ కూడా తీర్చేస్తారు. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఆర్థిక శాఖ వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి మరి ఈ సందర్భంగా చెప్తాను. 15 ఆగస్టులో రుణమాఫీ చేసి తీరుతామని చెప్తా ఉన్నాడు. ఇక కేజ్రీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్, ఇది సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది నమ్ముతున్నది ఇదే. ఆప్ అధినేతకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై అమిత్ షా వ్యాఖ్యలు. 2029 దాకా పీఎం మోదీనే, ఆ తర్వాత ఆయనే
మాకు నాయకత్వం వహిస్తారు, 75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై షాక్ ప్రతిస్పందన అని చెప్పి ఏదైతే మరి సుప్రీంకోర్టు విన్నే వీళ్ళు ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే మరి ఖచ్చితంగా తాము చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కేజ్రీవాల్ మేము అరెస్ట్ చేసి లోపల వేయించినాం, ఇంకా సుప్రీంకోర్టు ఆయనకు ఎందుకు బెయిల్ ఇవ్వాలి, మేము ఏ రోజైతే ఆయనను విడుదల కావాలని అనుకుంటామో ఆ రోజే మరి మా మా ఆకాంక్షలకు అనుకూలంగా సుప్రీంకోర్టు నడుచుకోవాలి, కానీ సుప్రీంకోర్టు ఇట్లా మధ్యంతరంగా ఏ విధంగా బెయిల్ ఇస్తుంది, ఇది సాధారణ తీర్పు నేను అనుకోవట్లేదు అని చెప్పి దేశంలో చాలా మంది కూడా అదే నమ్ముతున్నారు అని చెప్పి ఇక్కడ అమిత్ షా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు అట్లా నమ్ముతలేరు, ఎందుకంటే ఒక సీఎంను తీసుకుపోయి ఎన్నికల వేళ అక్కడ జైల్లో కూర్చోబెట్టి మీరు నాటకాలు ఆడతారనే జనం అనుకుంటారు తప్ప మరి కేజ్రీవాల్ ఖచ్చితంగా జైల్లో ఉండాలని ఎవరు కోరుకోవట్లేదు. ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కానీ ఎన్నికల వేళ ఆయన కావాలని కార్నర్ చేసినట్లయితే అది నిజంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి భావిస్తూ ఉన్నారు ప్రజలు. ఈ విషయాన్ని మరి ఇక్కడ బీజేపీతో పాటు బీజేపీలో ఉన్న నాయకులకు కూడా తెలుసు ఈ విషయం అంతా కూడా. ఇక నిన్న రోజున మోడీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. హిందూ ముస్లిం అని విడదీయను, అలా చేస్తే రాజకీయాలకు అర్హుడనే కాదు, మా ఇంట్లో ఈద్ జరిపే వాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు, గోద్రా తర్వాత నా ప్రతిష్టను దెబ్బతీశారు, ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం, ఇక పాలనలో ఎలా సక్సెస్ అవుతారు మోదీ, హిందూ ముస్లిం రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోడీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజా జీవితంలో కొనసాగించేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్టను కావాలని దెబ్బతీశారని విపక్షాలను అనుమానించారు. ఆంగ్ల వార్తా ఛానల్ CNN కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తాను ఎప్పుడు ముస్లింలను చొరబాటుదారులను అనలేదన్నారు, ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నారు ముస్లింలను కూడా తాను అనలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన మరి వివరణ ఇచ్చుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదంటే హిందూ ముస్లింలను విడదీయని అంటున్నారు, మరి రిజర్వేషన్లు మత ప్రాతిపదికన వద్దని అంటున్నారు. అదేవిధంగా ఏది ఏమైనా మరి ముస్లింలకు వ్యతిరేకమా కాదా అనే దానికంటే మరి లౌకికం పేరుతోటి ముస్లింలకు ఇచ్చిన విస్తృత అధికారాలకు మాత్రం కత్తెర వేయడానికి బీజేపీ కట్టుబడి ఉందనేది మాత్రం ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. ముస్లింలు అంటే ప్రత్యేకమైన వ్యతిరేకత కానీ లేకపోతే వాళ్ళ మీద కక్ష కానీ లేకున్నా కూడా వాళ్లకు హిందువుల కంటే ఎక్కువ అధికారాలు ఏదైతే లౌకిక పదం ద్వారా వస్తా ఉన్నాయో ఆ లౌకిక అనే పదాన్ని తొలగించాలని బీజేపీ కట్టుబడి ఉన్నది. రాజ్యాంగంలో మరి 1978లో అక్రమంగా చొరగొట్టిన రాజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని ఉంటే ఇక్కడ 78లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా మార్చి లౌకిక పేరుతోటి మైనారిటీలకు విస్తృత అధికారాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని మళ్ళీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించి లౌకిక పదాన్ని తొలగించడానికే బీజేపీ కట్టుబడి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. త్వరలో IAS IPSల బదిలీలు కసరత్తు మొదలుపెట్టిన సర్కార్ కౌంటింగ్ మీద అనే ఉత్తర్వులు, ఒకరిద్దరు కీలక IAS స్థానచలనం, GIDకి పూర్తి స్థాయి అధికారి, కొందరు కలెక్టర్లకు తప్పని బదిలీ, విజిలెన్స్ డీజీగా సీనియర్ IPS నిర్మించే ఛాన్స్, నిరాకరణ, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ రిటైర్మెంట్, పోలీస్ కమిషనర్లు SPల బదిలీ పైన నజర్. ఏదైతే ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఇక దేశవ్యాప్త ఎన్నికలు పూర్తయి జూన్ 4 తర్వాత ఏదైతే మరి లెక్కింపు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కోడ్ తొలగిపోతుందో దాని తర్వాత వెంటనే IAS IPS తో పాటు స్థానికంగా కూడా SIలు అదేవిధంగా వివిధ శాఖల అధికారులను కూడా మరి బదిలీలు చేయడానికి ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాట ఇచ్చినా మాఫీ చేయాల్సిందే అని చెప్తున్న పరిస్థితిని మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక నెలాఖరులో కొత్త VCలు నియామక ప్రక్రియ చేపట్టేందుకు EC అనుమతి, సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు, రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను VCలను నియామక ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. పోలింగ్ ముగిసినందువల్ల ఈ ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపింది. EC నుంచి అనుమతి రావడంతోనే VCల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్షానికి 3 ప్రొఫెసర్లు చొప్పున పేర్లను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ కు పంపిస్తాయి. గవర్నర్ ఆమోదించిన తర్వాత VCల నియామకాలపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాలకు కూడా కొత్తగా VCలను నియమించేందుకు ఆల్రెడీ సెర్చ్ కమిటీలు వేసిండు. దానికి సంబంధించి EC కూడా మరి ఉత్తర్వులు అనుమతి ఇచ్చింది. దాంతో సెర్చ్ కమిటీలు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. మేడిగడ్డపై పీఠముడి బ్యారేజ్ పునరుద్ధరణపై ముందుకు సాగిన సిఫార్సును, ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్న ఇలాంటి చట్ట ప్రకారం వెళ్దామంటున్న నీటిపారుదల శాఖ. మేడిగడ్డకు సంబంధించిన డ్రామా ముగిసింది, ఎన్నికలు అయిపోయినాయి, మేడిగడ్డ డ్రామా ముగిసింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధక ప్రాజెక్టు, దాని అవసరమే లేదు, దాన్ని మేము
మరి ఏదైతే దాన్ని వాడనే వాడం ఇంకా తమ్మిడిహేటి దగ్గర మళ్ళీ మేము ప్రాజెక్టు కడతాం అన్నట్టుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ రిపేర్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అందులో భాగంగా మరమ్మతులు చేయాలని చెప్పి ఏదైతే ఎల్ఎన్టీ సంస్థను కోరిందో ఆ ఎల్ఎన్టీ సంస్థ తమకు ఖచ్చితంగా మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటేనే ఇస్తాం, మేము మా సొంత ఖర్చులతోటి మరమ్మతులు చేయమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఎన్నికల ముందు కూలినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కుంగిందో అప్పుడు మరమ్మతులు తామే చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది ఆ సంస్థ. కానీ ఎందుకంటే ఆ సంస్థ రెప్యుటేషన్ దెబ్బతినకుండా దాని ద్వారా మహా అయితే 300 కోట్లు అయితే 90,000 కోట్ల ప్రాజెక్టులో తమ కొంత ప్రాఫిట్ తగ్గుతుంది, మరి 300 కోట్లు మేమే భరిస్తాం అన్నట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత వచ్చిన రేవంత్ ప్రభుత్వం మరి పదే పదే ఎలాంటి సంస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇది ఖచ్చితంగా నిర్మాణ లోపం అని ఒకసారి, అదేవిధంగా ఇలా అవినీతి జరిగిందని పదే ఎలాంటి రెప్యుటేషన్ ఏదైతే దెబ్బతీసిందో దాంతో మేము చేయాల్సిన అవసరం మరమ్మతు చేయాల్సిన అవసరం లేదు, చట్ట ప్రకారం మేము చేయాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ మా ఏదైతే మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయింది మా దగ్గర లేక కూడా అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిండు. ఈరోజు మరి కేవలం ఓట్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకున్న రేవంత్ సర్కార్ ఈరోజు రిపేర్ చేయడం కోసం మల్లగుల్లలు పడుతుంది. ఒకవైపు వర్షాకాలం దగ్గరికి వచ్చింది, అప్పుడు కేసీఆర్ గారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చెప్పారు ముందుగాలు కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించండి, మీ విచారణలు మీరు చేసుకోండి, ఇటు వర్షాకాలం వస్తా ఉన్నది, వరదలు జూన్లోనే వరదలు వస్తాయి, ఈ లోపు మరి బ్యారేజీని మరమ్మతు చేయకపోతే ఇబ్బందులు అయితే అని చెప్పినా కూడా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి ప్రజల మెదళ్లలో విషబీజాలు నీటే ప్రయత్నం చేసింది, దాని ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ వేసిన జస్టిస్ కమిటీ ఏదైతే ఉన్నదో విచారణ కమిటీ ఆయనని ఆదేశించిండు తక్షణం మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం కూడా మరమ్మతులు చేపట్టాలని చెప్తా ఉన్నది. మరి ఇది గత ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది ముందు మరమ్మతులు చేయండి, టైం లేదని చెప్పింది, దాన్ని జాప్యం చేస్తూ వచ్చిండు. ఈ రోజు ఆ జాప్యానికి మరి బాధ్యత కూడా ఇదే ప్రభుత్వం వహించాల్సిన అవసరం కూడా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. స్థానిక వార్తల విషయానికి వస్తే చివరి దశకు యాసంగి రైతు బంధు పంపిణీ మరో 540 మందికి 90 లక్షలు జమ చేస్తే రూపాయలు 90 లక్షలు జమ చేస్తే పూర్తవుతుందని చెప్పి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంశం. ఇక్కడ ఏదైతే రైతు బంధు పూర్తి స్థాయిలో వేసేసినామని చెప్పి నిన్నటి రోజున మరి మీడియాతోటి మొన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి, పూర్తి స్థాయిలో 6వ తారీఖున వేసినామంటూ ఉన్నాడు. ఇక్కడ మరో 540 మందికి ఇక్కడ జమ చేస్తే 90 లక్షలు జమ చేస్తే పూర్తవుతుంది అంటున్నారు. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాత్రమే. ఇలా 33 జిల్లాలలో కూడా ఇంకా రైతు బంధు రాని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 90 లక్షల చొప్పున ₹1 కోటి చొప్పున వేసుకున్న ఇంకా 30-40 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రకంగా మరి ఒకవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి మరి ఇక్కడ అబద్ధాలు ఆడడాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. యువత ఓటింగ్ 37.31%. ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్టు పోలింగ్ సరళి బట్టి తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూస్తే 18 నుంచి 29 ఏళ్ల మధ్య యువత 3,54,911 మంది ఉంటే 1,11,854 మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి యువత మరి ఓటింగ్ మీద నిర్లిప్తత వహించారు. ఎందుకంటే మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అదేవిధంగా నిరుద్యోగులకు వాళ్ళు చేస్తానన్న హామీలన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకురాలేదు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర విముఖతతో ఉన్నారు. ఆ విముఖతతోటి ఓటింగ్ లో పాల్గొనకుండానే ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రికను గమనించినట్టయితే బోనస్ బోగసేన అన్నదాత మరోసారిగా సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు కేసీఆర్ పిడికిలి. రైతు వ్యతిరేకిగా రాష్ట్ర సర్కార్ ఏ ఒక్క హామీని అమలు చేయని ప్రభుత్వం బోనస్ పై పూటక మాట. ఎన్నికల ముందు వడ్లకు 500 ఇస్తానన్న హామీ ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే నన్ను వంచన. కర్షకులకు అండగా నిలుస్తున్న కేసీఆర్ నేను రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు అని చెప్పి ఏదైతే మరి బోనస్ విషయంలో వెనక్కి తగ్గిండో ఇక్కడ రేవంత్ రెడ్డి మరి సన్న రకాలకు మాత్రం ఇస్తా, దొడ్డు రకాలకు ఇయ్య అని చెప్పి 90% మంది రైతులకు మరి ఆ పథకాన్ని అందకుండా చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నిన్నటి రోజున మరి ఇక్కడ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ గారు సెంటినర్ కాలనీలో మరి టీబీజీ కేసు కు సంబంధించి కీలకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. ఏదైతే టీబీజీ కేసును ఆ టీబీజీ కేసును మరి ఇక్కడ మా అధినాయకులు దాన్ని అభయాన్స్ లో పెట్టిండు. దాన్ని మేము ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, సింగరేణి ఎన్నికల్లో. దాన్ని ఇటీవల కొంతమంది మళ్ళీ వాళ్ళే కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీకి కానీ మా పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి నిన్న ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మనం గమనించవచ్చు. టీబీజీ కేసు కమిటీతో సంబంధం లేదు,
కేసీఆర్ సూచన మేరకే యూనియన్ కార్యకలాపాలకు విరామం. జస్టిస్ జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. సింగరేణిలో టీబీకేఎస్ యూనియన్ పేర వేసిన కొత్త కమిటీకి బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ప్రకటించారు. గురువారం చంద్రకాంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సూచన మేరకే కొంతకాలం యూనియన్ కార్యకలాపాలకు విరామం ఇచ్చినట్టు వెల్లడించారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నామని గుర్తు చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం టీబీకేఎస్ కమిటీ పేరిట నాటకాలకు తెరలేపాలని మండిపడ్డారు. గతంలో యూనియన్ ముసుగులో కొందరు కార్మిక నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. మంత్రి నియోజకవర్గం పరిధిలోని RG3, RG2 ఏరియాల కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. గతంలోని యూనియన్ నేతలు మోసం చేయడంతోనే 2018లో RG3 డివిజన్ పన్నూరు జీపీ పరిధిలో సెంట్రల్ 3 ఎంపీడీ స్థానాలు ప్రతిపక్షాలు గెలిచాయని చెప్పిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి టీబీజీకేఎస్ కార్యకలాపాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన కేసీఆర్, అదేవిధంగా సింగరేణి ఎన్నికల్లో కూడా పాల్గొనవద్దామని ఆదేశించిన పరిస్థితులలో మరి ముగ్గురు నేతలు కూడా టీబీజీకేఎస్ రాజీనామా చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం అభయాన్స్ లో ఉండగా మళ్ళీ ఒక నాయకుడు తాత్కాలికంగా కమిటీ వేసి తానే అధ్యక్షుడని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నాడు. ఆ కమిటీకును టీబీజీకేఎస్ కమిటీకును బీఆర్ఎస్ కు సంబంధం లేదని చెప్పి ప్రకటించిన పరిస్థితి కార్యకర్తలు అందరూ కూడా గమనించాలి, నాయకులందరూ కూడా గమనించాలి. ఆ కమిటీకి మనకు సంబంధం లేదు, అది మన అనుబంధ సంఘం కింద లెక్కకు రాదని చెప్తున్న పరిస్థితి. ఇకపోతే నిన్నటి రోజున జూలపల్లిలో మట్టి దందా, మరి అక్రమ మట్టి దందా ఏ విధంగా సాగుతుందంటే మరి చెరువులను లూటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పుట్ట మధుకర్ సంబంధించిన అనుచరులందరూ కూడా ఇసుక దందా, మట్టి దందా చేస్తున్నారని పదే ఆరోపణలు చేసిండ్రు. కానీ రాగానే ఏవైతే ఈ వనరులన్నింటినీ కాపాడుతా అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఐటీ మంత్రి మరి శ్రీధర్ బాబు ఆయన అనుచరులు ఇప్పుడు చెరువులను గుల్ల చేస్తున్నా కూడా మరి ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకు ప్రోత్సహిస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు కూడా వచ్చి వాళ్ళకు వంతబడతా ఉన్నారు, నామమాత్రపు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతులు కూడా ఆగమేఘాల మీద వాళ్ళకు అనుమతులు ఇస్తా ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అక్కడ చెరువును సందర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మట్టి దందా వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మట్టి దందాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వైనాల రాజు తాను చేస్తున్న మట్టి మాఫియాపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించకుండా ఎన్నికల సమయంలో తీర్మానం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జూలపల్లి వద్ద చెరువుల నుంచి ఇటుక పట్టీలకు మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ మట్టి మాఫియా వ్యవహారంలో ఎవరికెంత వాటా ఉందో, ఎవరికెంత ముట్ట చెబుతున్నారో బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర మంత్రి ప్రోత్సాహం అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మట్టి తరలింపు జరుగుతున్న మండలంలో జూలపల్లి చెరువును పరిశీలించి వాస్తవిక పరిస్థితి ఏమిటో తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. మరి మట్టి దందా ఏదైతే మరి ఈ రకంగా చెరువులను లూటీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు మరి ఏదైతే అడ్డుకోవాల్సిన అధికారులే మరి వాళ్ళకు వంత పాడుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఆపాల్సిన వాళ్ళే ఈ రకంగా చేస్తే మరి ఎవరికి చెప్పుకుంటారు ఇక్కడ ప్రజలు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఈయన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఈయన మైనింగ్ అధికారి, జిల్లా మైనింగ్ అధికారి ఏడి. మరి ఈయనతో కలిసి ఎవరైతే ఫిర్యాదు చేసిర్రో ఆ ఫిర్యాదు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడే చేస్తా ఉన్నాడు అని చెప్పి ఏదైతే ఇటుక పట్టి పేరు మీదనేమో అనుమతులు తీసుకున్నారు, బ్యాక్ ఎండ్ లో ఉన్నది ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిని ఆరోపిస్తా ఉన్నారు. ఈయన ఆరోపించిన అవసరం లేదు, నేనే దీని వెనుక ఉన్నా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈయన సూచనల మేరకు ఇక్కడ మైనింగ్ అధికారి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే గమనించండి. అంటే ఇక్కడ అధికార పార్టీ కనుసన్నలలో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు అనే దానికి మనం నిదర్శనంగా చూడవచ్చు. 4000 క్యూబిక్ మీటర్లకు తీసుకొని నిన్నటి రోజునే 10,000 క్యూబిక్ మీటర్లకు పైగా మొదటి రోజునే తీసేసుకున్నారు. ఇంకా మరి లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన అధికారులు వాళ్ళకి ఏ విధంగా వంతపాడుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మీరు ప్రధానంగా గమనించండి.
4000 క్యూబిక్ మీటర్లకు ఇరిగేషన్ ద్వారా పర్మిషన్ తీసుకున్నారంటే ఈ పక్కన ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు ఏ విధంగా మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తారో మీరు ఇక్కడ చూడాలి ఒక నిమిషం. ఈయన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈయన క్యూబిక్ మీటర్కి 20 రూపాయలు అంటే 40 రూపీస్ సారని. అసలు వీళ్ళకు మట్టి అక్రమ దందాకు సంబంధమే లేనప్పుడు మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఆయనను నిలబెట్టుకొని మరి ఈ మైనింగ్ ఏడీ ద్వారా ఎందుకు ఈయన మరి సమాధానాలు ఇప్పిస్తా ఉన్నాడు, ఈయన ప్రెస్ మీట్ పెడితే ఈయనెందుకు పక్కకు ఉన్నాడు, ఈయనకేమన్నా మరి సుపీరియర్ ఆఫీసరా, ఈయనెందుకు దీనిలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అక్రమంగా రవాణా చేస్తే మరి ఈయన చర్యలు తీసుకుంటారట. అక్రమదారులతోటే పక్కన కూర్చొని ఇక్కడ ప్రెస్ కు మాట్లాడుతూ ఉన్నాడు మైనింగ్ అధికారి. అక్రమంగా ఎవరన్నా ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తారట. అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకోకపోతే మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మేము వాళ్ళకి అండదండగా ఉన్నాం. మరి ఇతరులు ఎవరైనా కనుక మట్టి తరలించినట్లయితే మీ మీద పీడీ యాక్ట్లు పెడతామని చెప్పి బెదిరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎన్బిసి బ్రిక్స్ అప్లికేషన్ పెట్టుకున్నది. మరి పక్కన ఉన్న ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఏం సంబంధం, ఈ ప్రెస్ మీట్ తోటి ఏం సంబంధం? దీనికి సంబంధించి ఒకవేళ ఈయన కనుక మట్టి మాఫియాతో సంబంధం లేకపోతే ఈయన కూడా ప్రెస్ కి అడ్రస్ చేసి మట్టికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇటుక బట్టీల వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తా ఉన్నారు, దాన్ని మాకు అంటగడుతున్నారని చెప్పకుండా ఈయన ఇక్కడికి వచ్చి ఈయనతోటి ఏ విధంగా మాట్లాడిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఎన్ని లారీలు అవుతుందని చెప్తే ఆయన లెక్కలేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి ఎవరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఎవరిని అడుగుతారు, ఎవరు సమాధానాలు చెప్తా ఉన్నారు. ఇది ఫస్ట్ విడత, ఇది మొత్తం 60,000 తీసుకున్నారు. ఈయన ఏం ఆదేశాలు చేస్తే ఈయన ఇక్కడ ఆ ఆదేశాలను పాటిస్తా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో వాళ్ళ చెప్పు చేతలలో జిల్లా అధికారులు ఉన్నారు. ఎందుకంటే మంత్రి ఆదేశాలను పాటిస్తూ ఏదైతే మరి అక్రమాలకు పాల్పడతా ఉన్నారో వాళ్ళకు వంత పాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఈయనకి చెప్తా ఉన్నాడు, మరి మట్టి దంద ఆయన చేస్తా ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తా ఉంటే ఈయనను తీసుకొని వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేసిరో ఆ ఫిర్యాదుని పరిశీలించి దానికి సరైన కొలతలు లేవు, నిన్న వరకు ఏం జరిగిందో లేదు, పర్యవేక్షణ లేదు, దానికి టీపీలు లేవు, మరి ఎలాంటి ఇష్యూ చేయకుండానే యథేచ్ఛగా దోపిడీకి పాల్పడతా ఉంటే ఆ దోపిడీదారులకు పక్కనే నిలబడి ఈయన మరి శుద్ధులు వలుకుతా ఉన్నాడు. ఎవరన్నా మరి అక్రమ దందా ఈ ఏరియాలో బాగా నడుస్తుంది, మరి మేము పీడీ యాక్టులు నమోదు చేస్తాం అంటాడు. పీడీ యాక్టులు నమోదు చేయాల్సిన వ్యక్తిని పక్క పెట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అధికారులు ఈ విధంగా ఉంటే ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందుతుందనేది మనం గమనించాలి. ఇక్కడ ఏదైతే ఈయన ఏం చెప్తాడో ఈయన అదే మాట్లాడుతాడు, ఈయనను పక్కన పెట్టుకొని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈయన పెట్టిన ప్రెస్ మీట్ కు ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుకు ఈయనను పక్కన పెట్టుకొని ఈయన చెప్పిన మాటలు ఎందుకు మాట్లాడాలి? అసలు ఎన్బికే బ్రిక్స్ కు ఈయనకి ఏం సంబంధం? అసలు బ్రిక్స్ వాళ్ళు తీసుకపోతే
మరి ఈయన ఎందుకు వచ్చి పక్కన నిలబడ్డాడు? మట్టి దందా ఈయన చేస్తానని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయాలు వాస్తవమే అని ఇక్కడ తేటతెల్లమైంది. శ్రీధర్ బాబు అనుచరులు ఈ విధంగా మట్టి దందా చేస్తా ఉన్నారు, అక్రమాలు చేస్తా ఉన్నారు, ఇసుక దందా చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మంతనిలో వనరులు అన్ని దోపిడీకి గురవుతున్నాయి. శ్రీధర్ బాబు చెప్పిండు నవంబర్ 30 తర్వాత వనరుల దోపిడీని అరికడతా అన్నారు. స్వయంగా ఆయన అనుచరులు ఇక్కడ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈయన మండల పార్టీ అధ్యక్షుడు, మరి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఈయన దోపిడీని ఏ విధంగా అరికడతాడు శ్రీధర్ బాబు? మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదైతే మరి వనరుల దోపిడీ అయితే మీ తాత ముత్తాలకు సంబంధించిన వనరులు దోచుకోపోతా అంటున్నారు. మరి మా తాత ముత్తాతలకు సంబంధించిన వనరులు మీ కాంగ్రెస్ నాయకులు దోచుకోపోతా ఉన్నాడు. దానికి మీ అధికారి వచ్చి వంతపాడుతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ అధికారి మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ కాంగ్రెస్ నాయకులు మీద ఏం చర్యలు తీసుకుంటారు? లేదంటే మీ ప్రోద్బలంతో జరుగుతున్నారని చెప్పి ఒప్పుకుంటారా? మా ఇష్టం, మా అధికారం వచ్చింది, మేము ఇష్టం ఉన్నంత చేసుకుంటాం, మేము చేసిందే పాలన, మేము ఎంత దోపిడీ చేసినా అందరూ నోరు మూసుకోవాలి, లేదంటే మిమ్మల్ని అక్రమ కేసులలో ఇరికిస్తాం, నోరు మాట్లాడితే నోరు మెదిపితే మీ నోటికి మరి తాళాలు వేస్తామని చెప్పి చెప్తున్నారా? ఏదనే విషయాన్ని ఇక్కడ శ్రీధర్ బాబు ప్రకటించాలి. స్వయంగా వనరులు దోపిడీకి గురవుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పారు. ఇక్కడ మీ అనుచరులందరూ ఇప్పుడు వనరుల దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ ఒడేళ్ళలో ఇసుక కుప్పలు, అదేవిధంగా మంత్రిలో ఇసుక కుప్పలు, మలహార్లో ఇసుక కుప్పలు, అడవి సోమనపల్లిలో ఇసుక కుప్పలు, కాటారంలో ఇసుక కుప్పలు, సాక్షాత్తు డిగ్రీ కాలేజీ పక్కనే మంత్రి నడిబొడున ఇసుక కుప్పలు, అక్రమ రవాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఖమ్మంపల్లిలో గుట్టలు తొలిసి మట్టెత్తుకపోతా ఉన్నారు. మరి అక్కడైతే కాంగ్రెస్ నాయకులు అది మాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకపోయారు అంటాను. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు స్వయంగా ఇక్కడ నేను అధికారికే సూచనలు ఇస్తా అన్నాడు. ఈయన 4000 క్యూబిక్ మీటర్లు అనుమతి తీసుకున్నాడంటే లేదు 60,000 అని చెప్తున్నాడు. ఈయన 60,000 ఇది మొదలు విడితే అని చెప్తున్నాడు. అంటే 4000 క్యూబిక్ మీటర్లలోనే మరి వేలాదిగా తీసుకపోతే 60,000 క్యూబిక్ మీటర్ల కనుక అనుమతి అనే ఉంటే అసలు ఆ చెరువు అనేదాన్ని మరి పాతాళం దాకా తవ్విన ఆశ్చర్యం లేదు. ఇది కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేస్తున్న ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా ఏ విధంగా చేస్తా ఉన్నారు, వనరులు ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు, మరి అడ్డుకోవాల్సిన అధికారులే ఏ విధంగా వంత పాడుతా ఉన్నారు. మరి అక్రమ ఏదైతే రవాణా జరుగుతున్నదని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్క పెట్టుకొని ఆయన సూచనల మేరకు ఈయన ఏ విధంగా మరి ప్రెస్ కి అడ్రస్ చేస్తాడనే విషయాన్ని కూడా ప్రజలారా గమనించాలి. మీరు ప్రజలు గమనించండి, ఎవరు దోపిడీకి పాల్పడరు, ఎవరు అక్రమాలు చేసిరు. పుట్టమది లారీనేది మరి ఇప్పటి వరకు ఒక లారీని పట్టుకోలేదు. మరి ఇప్పుడు జరుగుతున్న లారీలన్నీ ఎక్కడి? మరి వేలాదిగా లారీలో ఇసుకపోతుంది. మరి వనరుల దోపిడీకి గురవుతుందన్న శ్రీధర్ బాబు మరి ఎందుకు ఆ వనరుల దోపిడీ కాకుండా ఆపలేకపోతాడు? ఆయన స్వయంగా ఆయన అనుచరుడే ఇక్కడ మరి నామమాత్రపు అనుమతులతోటి మరి చెరువులు లూటీ చేస్తాడు. దాన్ని ఎందుకు ఆపడం లేదు? అంటే చెప్పే మాటలో తీరున్నాయి, చేసే చేష్టలో తీరున్నాయి. 10 ఏళ్ల నుంచి మరి కడుపు కట్టుకొని తిరిగిన వీళ్ళందరూ ఇక ఇప్పుడు ఆవురావురమంటూ అచ్చోసిన ఆంబోతుల్లా చెరువుల మీద పడి మట్టిని మేస్తున్న విషయాన్ని ప్రజలను గమనించండి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.